బీజేపీ పార్టీలో నేతల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఒకరికంటే ఒకరు నువ్వెంత అంటే నేనెంత అనే విధంగా తయారైంది నిజామాబాద్ బీజేపీ జిల్లా పార్టీ నేతల మధ్య. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు. అర్బన్ నియోజకవర్గం సంబంధించిన ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్కు సంబంధించిన పైడి రాకేష్ రెడ్డి. ఏదైతే జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీల వివాదం నెలకొంది, ఆ ఫ్లెక్సీలకు సంబంధించి నా ఫోటో లేదంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు నిలదీశాడు. జిల్లా అధ్యక్షుడు నిలదీసిన క్రమంలో ఏదైతే పార్టీ కార్యాలయానికి ఆవరణలో సరౌండింగ్ లో ఉన్న ఆ గల్లీలో కూడా ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టరాదు, ఆ కేవలం జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, ప్రధాని, హోమ్ మినిస్టర్ లాంటి ఫ్లెక్సీలు మాత్రమే పెట్టాలి, ఎవరి ఫ్లెక్సీలు కూడా పెట్టరాదు అని చెప్పి దిశానిర్దేశం చేస్తున్నారు. అసలు ఆ ఫ్లెక్సీల వివాదం ఎక్కడ మొదలైంది, ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్ కులాచారి ఏమన్నారు, వారి మాటల్లో విందాం. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు కూడా ఎందుకంటే మనము రాజకీయంగా ఎదుగుతున్న కొద్దీ కొత్తగా భారతీయ జనతా మిగతా పార్టీ రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ కానీ, టిఆర్ఎస్ కానీ, తెలుగుదేశం కానీ వాళ్ళలో పైరవికారులు కానీ రాజకీయ ప్రేక్ష కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ బీజేపీలో జేబులో 100 రూపాయలు ఉంటాయి, రబ్బర్ చెప్పులు, చిరిగిపోయిన ప్యాంటు, అదే కార్యకర్త, అదే నాయకుడు 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. కొంతమంది, నేను కూడా మొన్ననే మీరు చెప్పకముందే మా జనరల్ సెక్రటరీ గారు మీతో చెప్పాను, మా ఉపాధ్యక్షుడికి ఒక అతనికి ఫోన్ చేశాను, మొహమాట పడకుండా ఏదైనా ఈ యొక్క గల్లీలో మిగతా దగ్గర ఏ రకంగా పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కానీ, ఈ గల్లీలో పెట్టుకున్నా ఏదైనా కానీ ఫ్లెక్సీ అయినా ఏదైనా జిల్లా పార్టీ పర్మిషన్ లేని, అందుకోసమే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నుంచి ఏదైనా ఒక జిల్లా అధ్యక్షుడు ఏదైనా చెయ్యాలంటే మీరు మొత్తం 31 జిల్లాలు ఈ రాష్ట్రంలో జిల్లా పార్టీ ఆఫీస్ ఉంటే ఎక్కడ కూడా అక్కడ ఉన్న స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఫోటోస్ అలౌడ్ చేయలేదు. ఒక ఇందూరు జిల్లానే మన స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టడం ముందుకోవడం జరుగుతుంది. కానీ ఆఫీస్ బయట ఏవైతే ఫ్లెక్సీలు పెట్టారో నేను ఇవాళ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నాయకుల కార్యకర్తలు, మీకు ఒక నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు, దినేష్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకెవరంటే ఇష్టం ఉండదు, కానీ మన పార్టీ బతుకుందంటే ఇలా అందుకోసమే రాష్ట్ర పార్టీ కూడా కేంద్ర పార్టీ కూడా క్లియర్గా చెప్తుంది, నడ్డా గారి ఫోటో పెద్దగా పెట్టండి, దాని తర్వాత మోడీ గారి ఫోటో చిన్నగా పెట్టండి అంటారు. 100% నడ్డా గారి ఫోటో పెడితే 80% మోడీ గారి ఫోటో పెట్టుకుంటారు. దాని తర్వాత 60% రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎవరున్నా, ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, రామచంద్రరావు గారి ఫోటో పెట్టమంటారు. ఇది పార్టీ నియమం. దాని తర్వాత జిల్లా అధ్యక్షుడు ఫోటో పెట్టమంటారు. అంటే ఇది పార్టీ యొక్క కిట్టిందం. ఇవాళ రాకేష్ రెడ్డి గారు పడ్డ ఆవేదన నిజం వాస్తవం. కూడా మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లోనే మనం పరాయిలో లేక చూడబడుతుంటే ఆ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకోసారి ఈ జిల్లాలో మాత్రం పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత నా ఒక్కడి మీద కాదు, అందరి మీద కూడా ఉంది. రాకేష్ రెడ్డి గారు ఎందుకంటే నిత్యం కాంగ్రెస్ వాళ్ళతో రోజు మన దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కాంగ్రెస్ అయితే మరీ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఎదురుగా కొట్లాడుతుంది. టీఆర్ఎస్ వాడు అరే ఇటు బీజేపీ కూడా ఇంటి దగ్గర రాని కొట్లాడుతుంది. కానీ కాంగ్రెస్ సంస్కృతి ఏమైతుంది, విభజించి పరిపాలించే సంస్కృతి అవుతుంది. కాంగ్రెస్ వాడు ఎందుకంటే పార్టీ లేదు, క్యాడర్ లేదు, ఎవడు టీఆర్ఎస్ మీద కొట్లాడాడు కాంగ్రెస్ నాయకుడే కాదు, కొట్లాడింది బీజేపీ వాడు. గ్లోబల్ ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దాన్ని వాళ్ళు దొంగచాటుగా ఇచ్చేస్తున్నారు. నిన్న కూడా ఆర్మూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎమ్మెల్యే గారి ఫోటో లేదు, అర్బన్ లో ఎన్నో కార్యక్రమాలలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ఫోటో లేదు. ఈ రాష్ట్రంలో ఎన్నో రేషన్ షాపుల దగ్గర కానీ మిగతా దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు గారి ఫోటో లేదు. ఇది అదే వాళ్ళది ఉంటే సుదర్శన్ రెడ్డి గారు బోధనలో గెలిస్తే ఆయన పెత్తనం ఆర్మూర్ చేస్తాడు, ఆయన పెత్తనం బాల్కొండలో చేస్తాడు, ఆయన పెత్తనం అర్బన్లో చేస్తాడు, అన్ని దగ్గర పెత్తనం చేస్తాడు సుదర్శన్ రెడ్డి గారు. నేను ఇవాళ అడుగుతున్నా సుదర్శన్ రెడ్డి గారు, నీకు మంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, నీకు ఈ పెత్తనం ఎందుకు అని చెప్తున్నాను. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని గెలిచిన ఎమ్మెల్యేలు నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భం, నిరంతరం ప్రజల కోసం కొట్లాడుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వీళ్ళందరూ కొట్లాడుతున్న పార్టీ ఉన్నది. కాబట్టి కార్యకర్తలు కూడా మీరు తొందరపడాల్సిన అవసరం లేదు.
స్థానిక సంస్థల్లో 31 జిల్లా పరిషత్ మనం గెలిచి నిలుచున్నాం. నాయకులు ఎవరంటే ధర్మపురి అరవింద్, రాకేష్ రెడ్డి, ధర్మాల్ సూర్యనారాయణ 30 ఏళ్ళ నుంచి జెండా వస్తున్నాడు. 3 రోజుల కింద వచ్చి కాషాయ కండువ గట్టి పట్టుకున్నాడు కూడా మన నాయకుడు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏదో 4 ఫోటోలు వేసుకొని 4 ఫ్లెక్సీలు రోడ్డు మీద పెట్టుకుంటే లీడర్ అయిపోతా అని తత్వం పెట్టుకుంటే రేపు పొద్దున కష్టం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను వారి ఆవేదనను పూర్తిగా ఏకీభవిస్తూ జిల్లా పార్టీ తరఫు నుంచి రేపు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగవు. మీ నాయకత్వంలో మీ నోట్లో ఎప్పుడు వాడుతుంటది ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నేను హోమ్ మినిస్టర్ అవుతా అని చెప్పే నమ్మకంతో ఏ నమ్మకం ఈ కార్యకర్తల మీద పెట్టుకున్నావో, ఏ నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఇందూరు జిల్లా మొత్తం 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ ఉంటే 5 మన దగ్గర ఉన్నాయి. 6వది జైరాబాద్ పార్లమెంట్ లో ఉంది. 6కి 6 గెలిపించి ఈ ఇందూరు జిల్లా తరఫున మిమ్మల్ని అందరినీ శాసనసభకు పంపించడమే కార్యకర్తల యొక్క మన బాధ్యత. ఏదైనా ఫ్లెక్సీలు పెట్టాలనుకున్నప్పుడు పార్టీ కార్యాలయాల వద్ద ఏదైతే జాతీయ పార్టీలు అయితే ప్రధానంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు, దాని తర్వాత ప్రధాన హోదాలో ఉన్న పార్టీల నేతల ఫ్లెక్సీలు ప్రధానంగా పెడుతుంటారు. తర్వాత జిల్లా కార్యాలయం పార్టీల్లో అయితే పూర్తిగా జిల్లాకు సంబంధించిన కార్యాలయాల్లో ఫ్లెక్సీలు పెట్టే క్రమంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలకు సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉంటాయి ఆ ఫ్లెక్సీలో. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రము ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఫ్లెక్సీల్లో ఫోటోలు పెట్టుకోవడం, ఒకరికంటే ఒకరు మా ఫోటో లేదని చెప్పి 2 ఎమ్మెల్యేలు ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం విడ్డూరం. ఆ ఇద్దరిని కూడా సముదాయించారు నిజామాబాద్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. ఎవరైనా సరే ఫ్లెక్సీలు పెట్టాలనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించి నేతల ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు మొదటగా జాతీయ అధ్యక్షులు, తర్వాత ప్రధాని, కేంద్ర హోంమంత్రి, తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, దాని తర్వాత జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు, తర్వాత ఎమ్మెల్యేలు, తర్వాత ఎవరైతే ఫ్లెక్సీ పెట్టుకున్నారో వారి ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సిందే. ప్రోటోకాల్ పాటించిన వారికి తగిన శాస్త్రి ఉంటుంది, తగిన రీతిలో పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా బీజేపీలో ఫ్లెక్సీల కలకలమైతే రేగుతుంది. నేతల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఇద్దరు కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, వారికి సంబంధించి ఫ్లెక్సీలు సంబంధించిన అనుచరులు ఫ్లెక్సీలు పెట్టుకోవడంతో పార్టీ కార్యాలయం వద్ద నా ఫ్లెక్సీ లేదంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిని నిలదీశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే నేను కూడా జిల్లా కేంద్రంలో ఎక్కడంటే అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకునేందుకు నాకు అవకాశం ఉంది. నేను ఖచ్చితంగా అలాంటి ఫ్లెక్సీలు పెట్టుకుంటాను. అప్పుడు పార్టీ పరుగుపోతుంది. మీరు ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ పాటించాలని చెప్పి జిల్లా అధ్యక్షునికి చెప్పిన తరుణంలో జిల్లా అధ్యక్షుడు నేతలందరికీ కూడా ప్రోటోకాల్ తప్పనిసరి పాటించాలి, లేకుంటే పార్టీలో తగిన గౌరవం ఉండదు. పార్టీ ఖచ్చితంగా వారిపైన వేటు వేసే దిశగా ప్రయత్నాలు సాగుతాయి. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏదైతే ఫ్లెక్సీలు పెట్టుకోవాలనుకున్నప్పుడు జిల్లాలో ఫ్లెక్సీలు పెట్టుకోవాలని ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సిందే. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోటోలు తప్పనిసరిగా ఉండాలని చెప్పి జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. మొత్తానికి ఫ్లెక్సీల రగడ సద్దుమణుగుతుందా, మరిన్ని రోజులు అది ముందుకు సాగుతుందా అనే అంశాన్ని వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.